బొచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షతాయి అమ్మవారి ఆలయంలో ది పల్లవ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ శ్రీ కొడవలూరు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మహాపుష్పయాగ కార్యక్రమం పండుగలా జరిగింది. ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, ఆలయ ఈవో గిరి కృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారి తనయుడు రజత్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను, పూలను సమర్పించారు. ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని వైభవపేతంగా ప్రారంభించారు. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేద పండితులు స్వామి అమ్మవార్లకు వివిధ పుష్పాలతో అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి పుష్పయాగం కార్యక్రమాన్ని తిలకించి తరించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఉదయం నుంచి స్వామి అమ్మవారికి అభిషేకాలు, నవావరణ పూజలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన దేవస్థానం నందు మనకి అన్నదాన భవనం లోగడ కట్టించినటువంటి భవనం చిన్నదిగా ఉంది. దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం, భోజన వసతి బాగా లేనందున మేము కొడవలూరు సుబ్బారెడ్డి పల్లవ గ్రానైట్ చైర్మన్, చెన్నై వాస్తవ్యులు, అమ్మవారికి స్వామివారికి దాదాపు 40 సంవత్సరాల నుంచి మంచి భక్తులు, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ ఇక్కడికి వస్తుంటారు. మేము అన్నదాన భవనం గురించి సార్, మనకి జొన్నవాడ పుణ్యక్షేత్రంలో భక్తులు చాలా మంది వస్తున్నారు. అన్నదానం బిల్డింగ్ చాలడం లేదు, బిల్డింగ్ కొత్తది కట్టియాలని అడిగితే వెంటనే దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టించి మనకి ఈరోజు దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా గొప్ప మనసు అయింది. ఎప్పుడు అమ్మవారి కాడికి వస్తున్న దాతగా ఏదో ఒక రూపేణ మన దేవస్థానానికి ఉపయోగపడుతున్నారు. ఆయన వస్తాం నిజంగా ఈరోజు మా కుటుంబానికి అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఎంతో మంది దాతల మధ్యలో నాకు ఇటువంటి అవకాశం మా కుటుంబానికి పల్లవ కంపెనీకి నిత్య అన్నదాన మండపం కట్టించడానికి సహకరించినటువంటి వాడు మా చైర్మన్ నాయుడు గారు. చాలా ఆయన యొక్క దీంతో చెప్పగానే చేస్తామని చెప్పడం చేసేదానికి ఎంతమంది దాతలు వస్తారు. మా అనుగ్రహంతోనే ఇప్పుడు ఇక్కడ చాలా ప్రకారంగా గ్రనైట్ వ్యాపారం, గ్రనైట్ వేయాలనుకున్నాం, కానీ గ్రనైట్ ఇవ్వడానికి కానీ ఎవరో దాతలు గ్రనైట్ అంతా ఇచ్చారు. గ్రనైట్ వ్యాపారం 50 సంవత్సరాల గ్రనైట్ వ్యాపారం, కానీ గ్రనైట్ మాత్రం నాకు ప్రతి దేవాలయంలో ఎన్నో నెల్లూరు జిల్లాలో 600-700 దేవాలయానికి నేను గర్భగుడు కన్నా నేను గ్రనైట్ ఇచ్చినాను. కానీ అమ్మవారి గుడిలో నాకు గ్రనైట్ మాత్రం లేదు. కానీ అందులో జరగలేదు. దానికి బదులుగా అమ్మాయి నిత్య అన్నదానం ముఖ్యంగా ఉంటుండేలాగా నాకు ఇటువంటి మహద్భాగ్యం కనిపించింది. దానికి అందరూ చేసేదని నేను చాలా త్వరగా చెప్పాను. దాన్ని చేసి మహద్భాగ్యం కనిపించుకున్నాను. ఇంకా దాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో కూడా అందరికీ పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, వచ్చి చేసుకున్నాను. వసతిగా ఉండేలాగా అన్ని హక్కులు తీర్చేదానికి కొంతకాలంలో అవుతుంది. అలా వారి చాలా దాన్ని బట్టి దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వారిని చేతులు కూడా ప్రారంభించాలని చెప్పారు. వారి కుటుంబ సమేతంగా వచ్చి నిజంగా నాకు చాలా సంతోషం. నాకు చాలా ప్రారంభించింది. గట్టిగా షోకర్ లాంటి వాళ్ళు వచ్చారు, కుటుంబ సభ్యులతో వచ్చారు. నేనే కుటుంబ సభ్యులతో నా దగ్గర పాల్గొచ్చుకున్నాను. అయినా ఈరోజు విధంగా పుష్పాయాగం జరుగుతుంది. ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది భక్తులు అందరూ వచ్చారు. మీరందరూ కూడా ఎంతోమంది ఉత్సాహమైనటువంటి ఆయన యొక్క వీడ్కోల్ని మీరు ఆయన కూడా మేము ఆయన యొక్క సేవ నేను చూశాను. ఎంతోమంది త్యాగం చేస్తారు. ఏదో మొక్కుబడిగా ఏదో
వివరించేది కాకుండా ప్రతి ఒక్కరు దాతల్ని ఎవరెవరు ఉన్నారు, ఎవరి చేత ఏం చేసుకోవాలనేది ఈ 2 సంవత్సరాలు ఇన్ని